హాయ్ హలో వెల్కమ్ టు నెక్స్ట్ డే క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ సెషన్లో డివిజిబిలిటీ రూల్స్ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. డివిజిబిలిటీ రూల్స్ అనేవి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కానీ డైరెక్ట్ క్వశ్చన్ లేదా సింప్లిఫికేషన్స్లోని డివిజిబిలిటీ రూల్స్ యూజ్ అవుతూ ఉంటాయి. దీని ద్వారా డివిజిబిలిటీ రూల్స్ అనేవి మ్యాథమెటిక్స్లో కీ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి కాబట్టి అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా డివిజిబిలిటీ రూల్స్ మీద అయితే మీరు ఫోకస్ చేయాలి. అలాగే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. డివిజిబిలిటీ రూల్స్ మీద కంప్లీట్ అవేర్నెస్ అయితే మీకు వస్తుంది. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ వే క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. అండ్ అలాగే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. ఆ లింక్ ద్వారా మీరు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఏమాత్రం లేట్ చేయకుండా మనం అయితే క్లాస్ స్టార్ట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ డివిజిబిలిటీ రూల్ ఫర్ 2. డివిజిబిలిటీ ఫర్ 2 వచ్చేసి ఎన్ని డిజిట్ నెంబర్ అయినా ఇవ్వండి, అంటే 1 డిజిట్ 2 డిజిట్ 3 డిజిట్ అండ్ సో ఆన్ n డిజిట్స్, ఎంత పెద్ద నెంబర్ అయినా ఇవ్వండి. ఇస్తే మనం అది 2తో డివైడ్ అవుతుందా లేదా చెప్పడానికి ఎలాగా చూడండి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్గా ఒక నెంబర్ తీసుకోండి. సపోజ్ ఈ నెంబర్ ఉంది. ఈ నెంబర్లో లాస్ట్ డిజిట్ ఉంది కదా, ఈ లాస్ట్ డిజిట్ నెంబర్ 2తో మల్టిప్లై అయితే కనుక ఎంటైర్ నెంబర్ వచ్చేసి 2తో డివిజిబుల్ అవుతుంది. ఈ నెంబర్ 2తో డివిజిబుల్ అవ్వకపోతే ఎంటైర్ నెంబర్ 2తో డివిజిబుల్ కాదు. చూడండి, 7 2తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి ఈ ఎంటైర్ నెంబర్ కూడా 2తో డివిజిబుల్ అవ్వదు. అండ్ అలాగే సేమ్ ఇంకో నెంబర్ చూడండి. ఈ నెంబర్ చూడండి, లాస్ట్ డిజిట్ 2తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఎంటైర్ నెంబర్ 2తో డివిజిబుల్ అయ్యిద్ది. అంటే డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2 ఏం చెప్తుందో చూడండి. డివిజిబిలిటీ 2 లాస్ట్ డిజిట్ 0 2 4 అంటే 2 యొక్క మల్టిపుల్స్ కానీ ఈవెన్ నెంబర్స్ కానీ ఉన్నట్లయితే ఆ ఎంటైర్ నెంబర్ అనేది 2తో డివైడ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. మనం ఎగ్జాంపుల్స్ కూడా చూసాం కాబట్టి డివిజిబిలిటీ 2 అనేది మీకు డౌట్ లేదనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ డివిజిబిలిటీ 3 చూద్దాం. డివిజిబిలిటీ రూల్ ఫర్ 3 చూడండి ఫ్రెండ్స్. సపోజ్ ఇప్పుడు ఒక నెంబర్ ఇచ్చారు, 3 డిజిట్ ఆర్ 4 డిజిట్ ఆర్ n అండ్ సో ఆన్ n డిజిట్ నెంబర్ ఇచ్చినా, ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా కానీ డివిజిబిలిటీ రూల్స్ అనేవి బేస్ చేసుకొని మీరు చెప్పగలిగినట్లయితే ఈజీగా అయితే మీరు అది 3తో డివైడ్ అవుతుందా లేదా అయితే చెప్పగలరు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు సపోజ్ ఒక నెంబర్ ఇచ్చారు. ఈ నెంబర్ 3తో డివైడ్ అవుతుందా లేదో చెప్పాలంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారు, డిజిట్ యొక్క సమ్ 3తో మల్టిపుల్ అవుతుందా లేదో, 3 యొక్క మల్టిపుల్స్ అయితే మాత్రం అది డివైడ్ అవుతుందని చెప్పొచ్చు. అంటే డిజిట్ సమ్ అంటే 1 + 2 + 3 5 6 10 17 25 34 సమ్ చేస్తే 34 వస్తుంది. ఈ 34 3తో డివైడ్ అవుతుందా లేదా? అవ్వట్లేదు. అయితే ఈ ఎంటైర్ నంబర్ కూడా 3తో డివైడ్ అవ్వదు. అర్థమైందా? అంటే డిజిట్ యొక్క సమ్ అనేది 3తో మల్టిప్లై అయితే డివైడ్ అయితే ఎంటైర్ నంబర్ అనేది 3తో డివైడ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. అవ్వకపోతే మాత్రం అది అవ్వట్లేదని మనం చెప్తాం. డివిజిబిలిటీ రూల్ 3 ఏం చెప్తుందో చూడండి ఫ్రెండ్స్. ఏ నంబర్ ఈస్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 3 ఇఫ్ ద సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్ ఈస్ డివిజిబుల్ బై 3. అంటే ఒక నంబర్ డిజిట్ నంబర్ ఎంత పెద్ద నంబర్ అయినా సరే ఆ యొక్క డిజిట్స్ సమ్ అనేది 3తో మల్టిపుల్ డివైడ్ అయితే ఎంటైర్ నంబర్ కూడా డివైడ్ అవుతుందని చెప్తున్నారు. హోప్ గైస్ మీకు డివిజిబిలిటీ రూల్ కూడా 3 కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ రూల్ చూడండి, డివిజిబిలిటీ రూల్ ఫర్ 4 చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు డివిజిబిలిటీ 2 చూసాము, 4 చూసాము అండ్ అలాగే 8, ఇవి 3 సిమిలర్‌గా ఉంటాయి ఫ్రెండ్స్. ఎలాగంటే డివిజిబిలిటీ రూల్ ఫర్ 2 అంటే లాస్ట్ డిజిట్ అనేది 2తో డివైడ్ అవుతుందో లేదో చూసాము. అదే విధంగా 4 ఏం చేస్తామంటే లాస్ట్ 2 డిజిట్‌ని మనం డివైడ్ అవుతుందో లేదో చూస్తాము. అండ్ అలాగే 8కొచ్చేసి లాస్ట్ 3 డిజిట్ చూస్తాము. 8 మనం ఫర్దర్‌గా చూద్దాం ఇంకా. ప్రెజెంట్ అయితే మనం ఇప్పుడు 4 చూద్దాం చూడండి ఫ్రెండ్స్. సపోజ్ ఒక నంబర్ చూడండి. ఈ నంబర్ ఉంది కదా, ఈ నంబర్ అనే కాదు ఫ్రెండ్స్, ఎంత పెద్ద నంబర్ అయినా ఉండండి. లాస్ట్ 2 డిజిట్ అనేది చూసుకోండి. అవి 4తో డివైడ్ అవుతుందా లేదా? చూడండి, 32 అనేది 4తో డివిజిబుల్ అవుతుంది. 8 సార్. డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఎంటైర్ నంబర్ కూడా 4తో డివిజిబుల్ అవుతుంది. లేదు, లాస్ట్ 2 డిజిట్ అనేది 4 డివైడ్ అవ్వట్లేదంటే ఎంటైర్ నంబర్ కూడా 4తో డివైడ్ అవ్వట్లేదని చెప్పేసి మనం బ్లైండ్‌గా చెప్పేయొచ్చు. డివిజిబిలిటీ రూల్ 4 కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ 5 చూడండి. డివిజిబిలిటీ రూల్ ఫర్ 5 వచ్చేసి అండ్ అలాగే ఈ 5 రూల్ అండ్ 10 ఒక రూల్ కూడా సిమిలర్‌గా ఉంటాయి. 5కొచ్చేసి ఏంటంటే లాస్ట్ డిజిట్ 0 కానీ 5 కానీ అయ్యుండాలి. 0 కానీ 5 కానీ అయితే మాత్రమే ఆ నంబర్ అనేది 5తో డివిజిబుల్ అవుతుంది. 10కొచ్చేసి ఏందంటే లాస్ట్ డిజిట్ మస్ట్ 0 అయ్యుండాలి. 10 ఫర్దర్‌గా మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్. ముందు 5 చూద్దాం చూడండి. సపోజ్ ఏదో నంబర్ చూసుకోండి ఎగ్జాంపుల్.
ఈ నెంబర్ ఉంది ఫ్రెండ్స్. అండ్ అలాగే ఈ నెంబర్ ఉంది ఫ్రెండ్స్. మనం ఏం చెప్పాం, లాస్ట్ డిజిట్ వచ్చేసి 0 కానీ 5 కానీ ఉంటేనే ఎంటైర్ నెంబర్ వచ్చేసి 5తో డివైడ్ అవుతుంది. ఫస్ట్ కేసులో చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ డిజిట్ 0 వచ్చింది. సెకండ్ కేసులో లాస్ట్ డిజిట్ 2 ఉంది. కాబట్టి ఈ రెండు చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ రూల్ ఏం చెప్పామంటే, యూనిట్ డిజిట్లో 0 కానీ 5 కానీ ఉంటేనే ఆ నెంబర్ 5తో డివైడ్ అవుతుందని చెప్పాము, లేదంటే లేదని చెప్పాము. ఇక్కడ చూడండి, ఇక్కడ 0 ఉంది అంటే ఈ నెంబరు 5తో ఎంటైర్ నెంబర్ కూడా 5తో డివైడ్ అవుతుంది. అండ్ ఇక్కడ 2 ఉంది, 2 ఉంటే మాత్రం 5తో డివైడ్ అవ్వదు ఫ్రెండ్స్. హోప్ గైస్ అర్థమైంది అనుకుంటున్నాను. డివిజిబిలిటీ రూల్ 5 మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. లాస్ట్ డిజిట్ అయితే 0 కానీ 5 కానీ ఉంటేనే ఆ ఎంటైర్ నెంబర్, ఎంత డిజిట్ నెంబర్ అయినా సరే లాస్ట్ డిజిట్ 0 కానీ 5 కానీ ఉంటేనే ఆ నెంబర్ 5తో డివిజిబుల్ అవుతుంది, లేదంటే అవ్వదు. రైట్, అర్థమైంది అనుకుంటున్నాను గైస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సారీ నెక్స్ట్ రూల్ చూడండి. డివిజిబిలిటీ రూల్ ఫర్ 6 చూడండి ఫ్రెండ్స్. ఈ డివిజిబిలిటీ రూల్ 6 తెలుసుకోవాలంటే ఏదైనా నెంబర్ 6తో డివైడ్ అవ్వాలి అంటే ఫస్ట్ మనకి ఆ నెంబర్ అనేది 2తో 3తో డివిజిబుల్ అయితేనే ఆ నెంబర్ 6తో డివిజిబుల్ అవుతుంది. సపోజ్ చూడండి ఫ్రెండ్స్, 2, 3 ఆల్రెడీ మనం చెప్పాం. 2కి డివిజిబిలిటీ రూల్ వచ్చేసి లాస్ట్ డిజిట్ ఈవెన్ నెంబర్ ఆర్ 2 మల్టిపుల్. అండ్ అలాగే 3 రూల్ వచ్చేసి సమ్ ఆఫ్ డిజిట్స్ డివైడెడ్ బై 3 అయితేనే ఆ ఎంటైర్ నెంబర్ 3తో డివైడ్ అవుతుంది అనుకున్నాము. ఈ రెండు కేసులు ట్రూ అయితేనే 6తో డివైడ్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే నెక్స్ట్ మనం కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మీద వీడియో చేసినప్పుడు మీకు కంప్లీట్గా ఇంకా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ రూల్స్ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. 6తో డివైడ్ అవ్వాలి అంటే ఆ నెంబర్ అనేది 2తో అండ్ అలాగే 3తో డివైడ్ అయితేనే 6 తోటి డివైడ్ అవుతుందని మనం చెప్పుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, 2తో మీకు రూల్ చెప్పాను, 3తో చెప్పాను. రెండింటితో అయితేనే, ఒకటి అయింది ఒకటి అవ్వకపోతే మాత్రం ఆ నెంబర్ 6తో డివిజిబుల్ అవ్వదు. 2 అండ్ 3 రెండు 6 తోటి 2 అండ్ 3 రెండు అనేది ఇచ్చిన నెంబర్తో డివిజిబుల్ అయితేనే 6 తోటి అవుతుందని చెప్పాం ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, డివిజిబిలిటీ రూల్ ఫర్ 7 చూడండి ఫ్రెండ్స్. మనకున్న రూల్స్ లోటి 7 ఒక్కటి కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. కాన్సన్ట్రేట్ గా వింటే మాత్రం ఇది కూడా చాలా ఈజీగా మీరు చేసేస్తారు. ఫస్ట్ అయితే మనం ఎగ్జాంపుల్ చూసుకొని రూల్కి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ వచ్చేసి 2, 3, 8, 4, 1 చూడండి ఫ్రెండ్స్. ఈ నెంబర్ 7తో డివిజిబుల్ అవుతుందా లేదా చెప్పడానికి మీరు నార్మల్ క్యాలిక్యులేషన్ చేస్తే టేక్ సో మచ్ టైం. ఆ టైం అంతా తీసేసి ఈజీగా ఎలా చేయాలి చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇచ్చిన నెంబర్లోటి లాస్ట్ నెంబర్ ఉంది కదా, లాస్ట్ డిజిట్ ఇంటూ 2 చేసి డబుల్ చేసి రిమైనింగ్ నెంబర్ నుంచి సబ్ట్రాక్ట్ చేయండి ఫ్రెండ్స్. సింపుల్. ఏ నెంబర్ అయినా సరే లాస్ట్ డిజిట్ని మైనస్ చేసి డబుల్ చేసి దాన్ని రిమైనింగ్ నెంబర్ నుంచి మైనస్ చేసి 7తో డివిజిబుల్ అవుతుందా లేదా ఆ నెంబర్ వచ్చేంత వరకు మనం ఈ ప్రాసెస్ చేస్తే మనకి 7తో డివిజిబుల్ అవుతుందా లేదా తెలుస్తుంది ఫ్రెండ్స్. చూడండి మళ్ళీ ఇక్కడ 4లో 2 తీస్తే 2, 8, 3, 2 అండ్ అలాగే ఈ లాస్ట్ నెంబర్ ఇంటూ 2 చేస్తే 4. ఈ 4ని ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసుకుంటే ఇక్కడ 4, 3, 2 అండ్ అలాగే ఇక్కడ ఈ 4ని ఇంటూ 2 చేస్తే 8, 23 మైనస్ 8 15. 15 అనేది 7తో డివైడ్ అవ్వదు కాబట్టి ఇక్కడ 2, 3, 8, 4, 1 కూడా మనకి 7తో డివిజిబుల్ అవ్వదు ఫ్రెండ్స్. రైట్, హోప్ అర్థమైంది అనుకుంటున్నాను గైస్. ఒకసారి మీరు చూడండి, సింపుల్గా చెప్తారా. 7th ఒక నెంబర్ n డిజిట్ నెంబర్ 7తో డివిజిబుల్ అవ్వాలి అంటే మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే యూనిట్ డిజిట్ నుంచి స్టార్ట్ చేసుకోండి. ఫస్ట్ యూనిట్ డిజిట్ని డబుల్ చేయండి. ఆ వచ్చిన ప్రొడక్ట్ అయితే ఏముండిద్దో రిమైనింగ్ నెంబర్ యూనిట్ డిజిట్ తీసేసి రిమైనింగ్ నెంబర్ నుంచి మైనస్ చేయండి. మైనస్ చేసాక మళ్ళీ వచ్చిన నెంబర్ యొక్క యూనిట్ డిజిట్ని డబుల్ చేయండి, మళ్ళీ రిమైనింగ్ నెంబర్ నుంచి మైనస్ చేయండి. అలాగా 7 మల్టిపుల్ ఆర్ వచ్చిందో అంటే డిఫరెన్స్ వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. 1 ఆర్ -1 ఆర్ +1 అలా వస్తూ ఉంటుంది. అయితే కరెక్ట్ మల్టిపుల్ వచ్చింది, వస్తే మాత్రం 7తో డివిజిబుల్ అవుతుందని చెప్పండి, రాకపోతే మాత్రం డివిజిబుల్ అవ్వదని ఈజీగా చెప్పవచ్చు ఫ్రెండ్స్. హోప్ మీకు డివిజిబిలిటీ రూల్ ఫర్ 7 కూడా ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ రూల్ ఫర్ 8, డివిజిబిలిటీ రూల్ ఫర్ 8 చూడండి ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం ప్రీవియస్గా 2 and 4 చెప్పినప్పుడు 8 కూడా చెప్పేశాం. డివిజిబిలిటీ రూల్ 8 ఏంటంటే ఇచ్చిన నెంబర్లో లాస్ట్ 3 డిజిట్ నెంబర్ అనేది 8తో డివిజిబుల్ అయితే ఆ ఎంటైర్ నెంబర్ అనేది 8తో డివిజిబుల్ అవుతుందని చెప్పాం ఫ్రెండ్స్. మనం ఒకసారి రీకాల్ చేస్తాం చూడండి ఫ్రెండ్స్. 2 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే లాస్ట్ డిజిట్ ఒక నెంబర్ అనేది ఈవెన్ నెంబర్ కానీ 2 యొక్క మల్టిపుల్ కానీ అయితే ఎంటైర్ నెంబర్ 2తో డివిజిబుల్ అయిందని చెప్పాం. అండ్ అలాగే 4కి ఏం చెప్పామంటే
ఇచ్చిన n డిజిట్ నెంబర్‌లో లాస్ట్ 2 డిజిట్ నెంబర్ అనేది 4తో డివైడ్ అయితేనే ఎంటైర్ నెంబర్ 4తో డివిజిబుల్ అవుతుందని చెప్పాము. అండ్ నౌ ఇప్పుడు 8కి వచ్చేసి లాస్ట్ 3 డిజిట్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్తేనే మీకు డివిజిబిలిటీ రూల్ అర్థమవుతుంది ఫ్రెండ్స్. ముందు ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ 1 చూడండి. 96484235 సంథింగ్ మీరు ఏ నెంబర్ అయినా తీసుకోండి. దట్స్ యువర్ విష్. అది అవుతుందా లేదా అని చెప్పడానికి ఇప్పుడు మన టాస్క్ వచ్చేసి లాస్ట్ 3 డిజిట్ నెంబర్ 3235 8 డివిజిబుల్ అవుతుందా చూడగానే చెప్పవచ్చు అవ్వదని. అండ్ అలాగే ఇది అవ్వట్లేదంటే ఎంటైర్ నెంబర్ కూడా 8 తోటి డివిజిబుల్ అవ్వదు. అండ్ అలాగే ఇంకోటి అయ్యే విధంగా నేను ఒకటి చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ర్యాండమ్‌గా వచ్చేసి ఈ నెంబర్ వచ్చేసి అవుతుందా లేదా చూసుకుంటే లాస్ట్ 3 డిజిట్ నెంబర్ 840 ఇక్కడ 8 1 8 అలాగే 0 5 40 105 840 కాబట్టి డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ యొక్క ఎంటైర్ నంబర్ కూడా 8 తోటి డివిజిబుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి 8 డివిజిబుల్ రూల్ చూద్దాం చూడండి ఫ్రెండ్స్. ఇఫ్ ద లాస్ట్ 3 డిజిట్ నంబర్స్ ఆర్ 0 ఆర్ డివిజిబుల్ బై 8 దెన్ ద హోల్ నంబర్ ఈస్ డివిజిబుల్ బై 8. డివిజిబిలిటీ 8 కూడా మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం చెప్పినాం 2 2 4 అండ్ 8 సిమిలర్‌గా ఉన్నాయి. అండ్ అలాగే 3 అండ్ 9 కూడా సిమిలర్‌గా ఉన్నాయి. అండ్ అలాగే 5, 10 కూడా సిమిలర్‌గా ఉన్నాయి. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అని చెప్పేసి మీకు మళ్ళీ నేను ఇక్కడ రాయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ చూడండి. డివిజిబిలిటీ రూల్ ఫర్ 9 చూడండి ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం డివిజిబిలిటీ 3 చూసాము. సిమిలర్‌గానే 9 కూడా ఉండిద్ది. సమ్ ఆఫ్ ద డిజిట్ డివిజిబుల్ బై 9 అయితే ఏ నెంబర్ అయినా సరే 9తో డివిజిబుల్ అవుతుందంటే అది 3తో కూడా అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు 9 యొక్క రూల్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ నెంబర్ 9తో డివిజిబుల్ అవుతుందా లేదా అని చెప్పాలంటే ముందు ఒక సమ్ అనేది 9తో డివిజిబుల్ అయితే ఎంటైర్ నెంబర్ అనేది 9తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ 9 డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ 8 + 1 9. ఇక్కడ 3 + 6 వచ్చేసి 9. ఇక్కడ 4 + 9 5 వచ్చేసి 9. అంటే సమ్ అనేది 9తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఎంటైర్ నెంబర్ కూడా 9తో డివిజిబుల్ అవుతుంది ఫ్రెండ్స్. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ సమ్ చేసినా ఒకటే అండ్ అలాగే ఇండివిడ్యువల్ సమ్ ఆఫ్ 9 తీసుకున్నా గానీ మీకు ఆన్సర్ ఒకటే వస్తుంది ఫ్రెండ్స్. మీ యొక్క ఇదేంటంటే ఇచ్చిన నంబర్ డివిజిబుల్ అవుతుందా లేదా అని చెప్పేది ఫ్రెండ్స్. చూడండి. ఇక్కడ సమ్ చేసినట్లయితే మీరు 36 వస్తుంది. 36 అనేది 9తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి అలాగే ఇలా అని చేసుకోవచ్చు. ఇలాగా ఇండివిడ్యువల్‌గా 9 యొక్క సమ్ తీసుకున్నా సరే మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఒకవేళ డివిజిబుల్ అయితే మనకు రిమైండర్ ఏం మిగలదు. డివిజిబుల్ అవ్వకపోతే రిమైండర్ అంతా కూడా మిగులుతా ఉంటది ఇండివిడ్యువల్ చేసినప్పుడు. రైట్. హోప్ మీకు 2, 4, 8 ఒక పెయిర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అలాగే 3 అండ్ 9 కూడా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు 5 చూసాము. నెక్స్ట్ 10 చూద్దాం. చూడండి ఫ్రెండ్స్. డివిజిబిలిటీ రూల్ ఫర్ 10. 10 డివిజిబిలిటీ రూల్ ఏం లేదు ఫ్రెండ్స్. చాలా ఈజీ. లాస్ట్ డిజిట్ అనేది మస్ట్ బి 0. 0 అయితేనే ఆ నంబర్ 10తో డివిజిబుల్ అవుతుంది. 0 అవ్వకపోతే మాత్రం ఏ నంబర్ అయినా సరే 10తో డివిజిబుల్ అవ్వదు. రైట్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లాస్ట్ డిజిట్ అనేది 0 అయితేనే మాత్రం 10తో డివిజిబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ మీరు ఏం తీసుకుంటారో ఏదైనా తీసుకోండి. ఇక్కడ 0 ఉందా? 0 ఉంటే 10తో డివిజిబుల్ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ చూడండి ఇంకా మీకు ఎన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నా గానీ మీకు ఈజీగా అర్థమైద్ది ఫ్రెండ్స్. అంటే ఇన్ని ఎగ్జాంపుల్ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నంబర్ చూసుకుంటే లాస్ట్ డిజిట్ ఏంటి మస్ట్ బి 0. 0 ఉంటేనే 10తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ 0 ఇది అవుతుంది. ఇక్కడ 9 ఇది అవ్వదు. ఇక్కడ 0 ఇది అవుతుంది. ఈ యూనిట్ డిజిట్ అనేది అదర్ దాన్ 0 ఏదున్నా గానీ మనకు ఆ నంబర్ అనేది 10తో డివిజిబుల్ అవ్వదు. 0 అయితే మాత్రమే ఆ నంబర్ అనేది ఎంటైర్ నంబర్ అనేది 10తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 10 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి ఫ్రెండ్స్? లాస్ట్ డిజిట్ మస్ట్ బి 0 అనేది గుర్తుపెట్టుకోండి. హోప్ మీకు 5, 10 కూడా సిమిలర్ అని చెప్పాను ఆల్రెడీ. ఒకసారి 5 రీకాల్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. 5 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే లాస్ట్ డిజిట్ అనేది 0 కానీ 5 కానీ అయితేనే మాత్రం ఎంటైర్ నంబర్ అనేది మీకు 5తో డివిజిబుల్ అవుతుంది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి. డివిజిబిలిటీ రూల్ ఫర్ 11 చూడండి ఫ్రెండ్స్. డివిజిబిలిటీ రూల్ ఏం చెప్తుందంటే 11 యొక్క రూల్ ఏం చెప్తుందంటే ఈవెన్ పొజిషన్స్ అండ్ ఆడ్ పొజిషన్స్ యొక్క సమ్ డిఫరెన్స్ అనేది ఈక్వల్ టు 0 కానీ మల్టిపుల్ ఆఫ్ 11 కానీ అయితే ఆ ఎంటైర్ నెంబర్ అనేది 11తో డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు డివిజిబిలిటీ రూల్ మీద 11 మీద ఒక అవగాహన వస్తది. ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్.
ఈ నెంబర్ ఉంది కదా, ఇప్పుడు ఈవెన్ పొజిషన్స్ అండ్ ఆడ్ పొజిషన్ ప్లేస్ చేస్తాను చూడండి. ఇవి ఒక ఆడ్ పొజిషన్స్ ఫ్రెండ్స్, అండ్ అలాగే ఈవెన్ పొజిషన్స్. వీటి యొక్క సమ్, ఇప్పుడు ఆడ్ డిజిట్ యొక్క సమ్ ఎంత? 4 + 8 12, 12 + 5 వచ్చేసి 17, డిఫరెన్స్ కాబట్టి మైనస్. అలాగే ఈవెన్ పొజిషన్స్ యొక్క సమ్ 6 + 2 8 + 9 17, డిఫరెన్స్ వచ్చేసి 0 అయింది. 0 అయింది కాబట్టి ఎంటైర్ నెంబర్ వచ్చేసి 11తో డివైడ్ అవుతుంది. మనం రూల్ ప్రకారం ఇక్కడ ఈ యొక్క సమ్ అనేది 0 కానీ ఆర్ మల్టిపుల్ ఆఫ్ 11 వస్తే మాత్రం ఆ కంప్లీట్ నెంబర్ అనేది 11తో డివిజిబుల్ అవుతుందని చెప్పాను ఫ్రెండ్స్. గైస్, మీకు డివిజిబిలిటీ రూల్స్ 1 to 11 డివిజిబిలిటీ రూల్స్ అనేవి ఏ డౌట్ లేకుండా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు అర్థమైనట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో గురించి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎక్స్పై క్లాసెస్ యూట్యూబ్ ఛానల్.